हमें आशीर्वाद पूरी करने के लिए बाबी ఎంతమంది ఉండాలి? ఇక్కడికి వచ్చే రాష్ట్ర ప్రజలకు అనేక రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతి ఒక్క ప్రజలు ఇక్కడ కోరుకునే కోరికలు తీర్చుగాక, మన ఆంధ్ర రాష్ట్ర ఐశ్వర్యాన్ని పెంచుగాక. మన कंट्रोल रूम में बैठो है, आपको बच्ची को बुला ले को जाओ, बच्ची रोने को है, बच्ची पुलिस कंट्रोल रूम के पास है, आपको लेको जाओ. अभी चाहिए नारायण सराय सर, नारायण सराय अभी चाहिए ग्लास. अरे बोलो రొట్టెల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. ఇది రాష్ట్ర పండుగ. 2014-19లో గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేయడం జరిగింది. ఇది 412 సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన బారా షాహిద్ దర్గా. ఈ దర్గా పక్కనే స్వర్ణాల చెరువు ఉంది. ఈ స్వర్ణాల చెరువులో రొట్టెలు వదలటం, రొట్టెలు పట్టుకోవటం అనేది ఒక ఆనవాయితీగా ఎంతో నమ్మకంగా వస్తుంది. ఎవరైతే భక్తులు వాళ్ళకి సమస్యలుండి ఆ సమస్యలు తీరాలని ఆ యొక్క దర్గాలో వచ్చి ప్రార్థించి ఆ స్వర్ణాల చెరువులో ఈ యొక్క రొట్టెలని వదలటం, రొట్టెలు పట్టుకోవటం అనేది ఎంతో కాలం జరుగుతుంది. దాదాపు 412 సంవత్సరాల పైగా. 2014-19లో కేవలం 4 లక్షల మంది మాత్రమే వచ్చారు. 2014లో ఫస్ట్ నేను మంత్రిని అయినప్పుడు ఇక్కడ 4 లక్షలే వచ్చేవాళ్ళు. అయితే ఆ రోజు మేయర్ అజీజ్ గారితో మాట్లాడి ఈ ఏరియా చూస్తే స్వర్ణాల చెరువులు ఎక్కడైతే రొట్టెలు పట్టుకుంటారో, రొట్టెలు వదిలేస్తారో అక్కడే టాయిలెట్స్, అక్కడే యూరిన్, లారీలు కూడా అక్కడే కడిగేవాళ్ళు. అలాంటి పరిస్థితిని చూసి 2014లో ఈ ప్రాంతాన్నంతా హైజీనిక్ చేయాలని ఆ రోజు స్పెషల్ డ్రైవ్ చేయటం, ఇదంతా ఎంతో హైజీనిక్ చేసాము. అదేవిధంగా ఒక 400 టాయిలెట్స్, మొబైల్ టాయిలెట్స్ తీసుకొచ్చి పెట్టాము. నెక్స్ట్ ఇయర్ చక్కగా ఘాటు కట్టాం.
ఆ తర్వాత కొన్ని సిమెంట్ రోడ్లు వేసాం. సో 2019కి వచ్చేటప్పటికి 2014లో 4 లక్షలు వచ్చింది, 2019కి వచ్చే లోపల 14 లక్షల మంది వచ్చారు భక్తులు. దానికి కారణం ఏంటంటే 2015లోనే పెరిగారు. అప్పుడు వచ్చిన అడిగితే ఒకటే చెప్పారు, సార్ మా పిల్లలు వస్తే మొదటిసారి వస్తే రెండోసారి రావట్లేదు. ఎందుకు రాలేదంటే ఇక్కడ ఉన్న నాన్ హైజీనిక్ పరిస్థితులు ఇప్పుడు మెరుగుపరిచారు, అందులో మా పిల్లలందరూ ఇప్పుడు వస్తున్నారు సార్ అని చెప్పడం జరిగింది. అలా 2014-19లో ఈ ప్రాంతాన్ని ఎంతో డెవలప్ చేశాం, అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అయితే గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వక ఇక్కడ డెవలప్మెంట్ చేయడానికి చాలా ఇబ్బందులు సేదరెడ్డి గారు పడ్డారు. ఆయన మాటల్లోనే చెప్పారు. ఆయన వంతు చేయగలిగింది కొంత చేయగలిగారు. ఏదేమైనప్పటికీ మనకు నెల్లూరులో కసుమూరు ఒకటి, ఏఎస్పేట 2 ఉన్నాయి. గవర్నర్ సీఎం గారు టూరిజం సర్క్యూట్, ఇప్పుడే శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పారు, టూరిజం సర్క్యూట్ చేయాలి 2014లోనే చెప్పటం, దాని మీద ఈ మూడింటి కలుపుతూ ఒక టూరిజం సర్క్యూట్ చేయాలని 14-19లోనే చెప్పాము. అయితే అది ముందుకు పోలా. ఏదేమైనప్పటికీ ఇప్పుడు మళ్ళా దాని మీద ముందుకు తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని ఒక మంచి టూరిజం సర్క్యూట్గా చేస్తాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చే భక్తులు నెల్లూరు టౌన్ వాళ్ళే కాదు, నెల్లూరు జిల్లా వాళ్ళే కాదు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలే కాదు, పక్క రాష్ట్రాల వాళ్ళే కాదు, ఇతర దేశాల నుంచి కూడా వస్తున్నారు. అంటే నమ్మకం, ఒక రొట్టె అనేకమైన రొట్టెలు ఇక్కడ పడతారు. సౌభాగ్య రొట్టెని, సంతాన రొట్టెని, విద్యా రొట్టెని, ఉద్యోగ రొట్టెని, వ్యాపార వృద్ధి రొట్టెని, ఆరోగ్య రొట్టెని, గృహ రొట్టెని, ఐశ్వర్య రొట్టెని, వ్యవసాయ రొట్టెని, రాజకీయ రొట్టెని, సుఖశాంతి రొట్టెని, ఇట్లా అనేకమైన రొట్టెలు అక్కడ వదులుతుంటారు. దాన్ని మరొకరు స్వీకరిస్తారు. వాళ్ళ కోరిక తీరితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చదువుతారు. ఎవ్రీ ఇయర్ ఈ యొక్క ఇక్కడ భక్తుల సంఖ్య పెరుగుతుందంటే కారణం ఏంటంటే వాళ్ళు అనుకునేది నెరవేరుతుంది. అంత నమ్మకమైన దర్గా ఈ బారాషాహి దర్గా రొట్టెల పండుగ. దీనికి అన్ని విధాల ఈరోజు ఏర్పాట్లు చేశారు. చెరువులో చక్కగా మేము యాక్చువల్గా నేను, శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా వర్కౌట్ చైర్మన్ వచ్చి ఒక 1 వీక్ బ్యాక్ వచ్చిపోయాము. ఆ రోజు ఇన్స్ట్రక్షన్ ఇస్తే 1 ఫీట్ వాటర్ రైజ్ చేశారు. వాటర్ కూడా చాలా చాలా చక్కగా ఉంది. పరిసర ప్రాంతం అంతా నీట్గా ఉన్నాయి. ఇక్కడ దాదాపు దీని యొక్క ఏర్పాటుకి ఈరోజు 6,315 మందిని 6,315 మందిని మున్సిపల్ శాఖ వాళ్ళు పెట్టారు. డ్రింకింగ్ వాటర్ కానీ, శానిటేషన్ కానీ, డిఫరెంట్ వర్క్ చేయడానికి 6,315 మందిని. అదేవిధంగా పోలీసు వాళ్ళు 1,870 మందిని ఇక్కడ ఏర్పాటు చేశారు. 1,807. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా సీసీటీవీ కెమెరాలు పెట్టారు. ఇప్పుడే మేము కారు దిగంగానే వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు, ఒక పిల్లవాడి పేరు చెప్తూ ఈ పిల్లవాడు తప్పాడు, మా దగ్గర ఉండారు, ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్లో వచ్చి తీసుకోమని చాలా చక్కగా చేస్తున్నారు. అదేవిధంగా వాటర్లో గజ ఈతగాళ్ళు పెట్టారు. పార్కింగ్ ఏరియాలో అక్కడ వాటర్ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చక్కగా ఈసారి 8 బోట్లు ఏర్పాటు చేశారు. టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు చక్కగా 8 బోట్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా అనేక హాస్పిటల్స్ ఉచిత వైద్యం, ఎవరికైనా ఎమర్జెన్సీ వస్తే ప్రాబ్లం అనే దాంతో ఇప్పుడే నేను, శ్రీనివాసరెడ్డి గారు, అజీజ్ గారు, కలెక్టర్ గారు ఒక శిబిరం జరిగిపోతే ఇంతవరకు ఎంతమంది చూసామంటే 100 మందిని చూసామన్నారు. ఇలా యాక్చువల్గా అటు ఎలక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, వాటర్ రిసోర్సెస్ కావచ్చు, మున్సిపల్ శాఖ కావచ్చు, ఫైర్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, వర్క్ బోర్డ్ కావచ్చు, అందరూ దీన్ని ఎంతో బాగా చేస్తారు.